నేను కొత్తగూడెం కార్పొరేషన్లోని బీఆర్ఎస్ అభ్యర్థిని 54వ డివిజను. ఈరోజు కౌంటింగ్ జరిగింది అన్బోస్ కాలేజీలో. అక్కడ నేను కనుగొండ సంధ్య ఇద్దరం కలిసి ఏజెంట్గా వెళ్ళాము. అక్కడ ఓట్ల లెక్కింపులో 1000 ఓట్ల ఫస్ట్ రౌండ్ 1000 ఓట్ల లెక్కింపులో నాకు 418 పడ్డాయి. 100 చొప్పున కట్టలు కట్టారు. మిగతా వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి, మిగతా సిపి వాళ్ళకి తక్కువగా 50 ఓట్లు 25 ఓట్లు ఆ లెక్కలో కట్టారు. నేనేమో నా కట్ట 100 కట్టని మిస్యూజ్ చేసి అన్యాయం చేశారు. జేబులో పెట్టి పక్కకు మిస్యూజ్ వేరే వాళ్ళ దాంట్లో కలిపేశారు. జరిగిందని ఏంటి అలా చేశారు ఏంటని వాదన పెట్టాను. నా కట్ట ఏం చేశారు తీశారని వాదన చేశాను. గంటన్నర సేపు. మిగతా వాళ్ళు వీళ్ళేమో సంతకాలు పెట్టేశారు. నన్ను సంతకం పెట్టమని గొడవ చేశారు. రౌండ్ అయిపోయింది సంతకం పెట్టని గొడవ చేస్తే నేను సంతకం పెట్టినానని చాలాసేపు వాదన పెట్టాను. అయినా వినిపించుకోకుండా నన్ను బెదిరించి అక్కడ ఉన్న శంకర్ నాయక్ సిబ్బంది, మిగతా ముగ్గురు మొత్తం అక్కడ ఉన్న సిబ్బంది మొత్తము నాకు అన్యాయం చేశారు, బెదిరించారు. సంతకం పెట్టకపోతే ఊరుకోము, మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. వెంకటనాయక్ అనే కౌంటింగ్ ఉద్యోగి శాఖ నెంబరు మరియు తిరుమలరావు అనే ఉద్యోగ శాఖ నెంబరు మరియు బి శ్రీనివాసరావు ఉద్యోగ శాఖ నెంబరు అని ఈ ముగ్గురు కలిసి నా 100 కట్టను మిస్యూజ్ చేసి మమ్మల్ని ఇటు అటు ఉల్టా చేసి లేడీస్ ఇద్దరం ఉన్నామనే ఉద్దేశంతో అధికార పార్టీ వాళ్ళతో కలిసి నాకు అన్యాయం చేశారు.